సర్వశక్తి కలిగిన దేవాది దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలు కలుగును గాక. ఆమేన్. మనలందరినీ కూడా ఈరోజు ఒక కుటుంబంగా దేవుడు సమకూర్చి ఆయన ఇంట్లో ఆయన మందిరంలో మనం ఇలాగ ధ్యానం చేయడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఎందుకనగా ఈ రోజుల్లో మనం చూస్తే ప్రార్థన మానేసిన వాళ్ళని చూస్తాం, ఆరాధన మానేసిన వాళ్ళని చూస్తాం, దేవుని వదిలిపెట్టిన వాళ్ళని చూస్తాం, చల్లారిపోయిన జీవితాలను మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కనుక అసలు వారు బ్రతికారా చచ్చిపోయారా అన్నది వారికి తెలియనటువంటి స్థితిలో ఉండటం మనం చూస్తాం. ఒకరోజు దైవజనుడు ఒక ఊరిలో చక్కగా బోధించి వాక్యం చెప్పి రాత్రి ఇంటికి వచ్చి తను ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, ఇంతమందికి నేను ఆ వాక్యాన్ని చెప్తున్నాను, మరి మీ గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మరి ఇంతగా చేస్తున్నాను, మరి నేను నీలో ఎలాగున్నాను, నేను నీలో ఎలాగా ఉన్నాను అని ఆయన ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే ఆ దైవజనునికి ఒక కొద్దిగా నీరు ఉన్న ఒక స్థలాన్ని చూపించాడు. ఆ స్థలములో అతనికి నిలబెట్టాడు. కనుక అక్కడ ఏదో ఒక దుర్వాసన వస్తున్నట్లు ఆ వ్యక్తి చూశాడు. ఆ నీళ్ళలోనికి వెళ్ళి తన కాలుతో ఇలాగ అన్నప్పుడు అక్కడ ఒక చేప గాయపరచబడి చావు బ్రతుకుల్లో దుర్వాసన పడుతూ ఉంది. కనుక ఎందుకు ఈ చేపకు ఈ గాయాలన్నీ కలిగాయని అతను చూసినప్పుడు చుట్టూ కొన్ని పీతలు ఉన్నాయి. ఆ పీతలు దాన్ని కొరికినందువలన అదంతా కూడా వాసన కొడుతూ మరి బ్రతకలేక, చనిపోలేక, నీళ్లు సమృద్ధిగా లేక మురికి నీళ్ళలో దుర్వాసన కొడుతూ ఉంది. అప్పుడు తనకు మెలుగు వచ్చింది. దైవజనుడు అనుకున్నాడు, నేను ఎలాగున్నానని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నా స్థితిని నాకు చూపించాడు. నేను కూడా దుర్వాసన పడుతున్నాను దేవునికి, నేను మంచిగా లేను దేవుని ఎదుట, నేను నా జీవితంలో కొన్ని పీతలు అనేటువంటి ఈ బలహీనతలను ఉంచుకున్నాను. అవి నా ఆత్మీయ జీవితాన్ని ఏం చేశాయి? గాయపరిచాయి, మరి పతనం చేశాయి. కనుక నేను చచ్చిపోకుండా, బ్రతకకుండా కొన ఊపిరిలో ఉంటున్నాను అని తను గుర్తెరిగి అప్పటి నుంచి దేవునితో ఎక్కువగా సమయం గడపడం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఈరోజు మనం కూడా చర్చికి రావటం, వెళ్ళటం, నేను మీరు మంచిదే, కానీ ఎలా ఉన్నావు అసలు దేవునిలో అది అడగాలి. దేవుని బ్రతుకున్నామా, చచ్చిపోయామా, జీవిస్తున్నామా, లేదా మండుచున్నామా, ఆరిపోయామా అని మనం తెలియకపోతే ఏదో అలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతాం అంతే. అట్లా దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి మనం అందరం కూడా దేవునిలో ఏం కావాలి? మండాలి. ఎవరు ఆర్పలేని మంటలాగా మనం ఏం చేయాలి? రోజు దేవుని కొరకు మండుచూ ఉండే జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే ఈ మాటను నేను ధ్యానించినప్పుడు దేవుడు ఈ మాట నాకు చూపించారు. భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, నా గుండె నాలో మండుచుండెను. మొట్టమొదటిగా కీర్తనకారుని యొక్క గుండె మండుచు ఉండడం మనం చూస్తాం. ఆయన హృదయంలో ఒక మంట. క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము మండేవారుగా ఉండాలి, ఆరిపోయిన వారుగా ఉండకూడదు. కనుక ఎప్పుడు కూడా మంటగా మన జీవితము ఇతరులకు వెలుగునిచ్చే ఒక దీపముగా, మంటగా మనము మండుచూ ఉండాలి. ఆ మండాలి అన్నది మన హృదయంలో ఉండాలి. ఆ వాంఛ, ఆ ఆశ, ఆ కోరిక. నేను మండాలి దేవుని కొరకు, నేను ఆరిపోకూడదు, నేను మండుచూ ఉండాలి దేవుని కొరకు ఎప్పుడు కూడా. కనుక ఈ లోకంలో ఏ విధమైనది కూడా ఈ ఆత్మీయ మంట నాలో మండకుండా ఆర్పకూడదు. నేను బాగా మండాలి అనే ఒక ఆశ మనలో, తృష్ణ రావాలి. అందుకని భక్తుడు అంటాడు, నా గుండె నాలో మండుచుండెను అంటాడు. ముందు మంట కలిగింది తన గుండెలో. ప్రారంభంలో ముందు తన గుండెలో మంట కలిగింది.
ఆ మంటను బట్టి, ఆ ఆశను బట్టి, ఆ తృష్ణను బట్టి అతడు ఏం చేశాడు? ధ్యానించాడు. ధ్యానించాడు. కనుక నాలో ఉన్న మంటను బట్టి నేను ధ్యానం చేశాను, నాలో ఉన్న ఆశను బట్టి నేను ధ్యానం చేశాను, నాలో ఉన్న కోరికను బట్టి నేను ధ్యానం చేస్తాను. కనుక నేను ధ్యానించగా ఏమైపోయింది? నాలో మంట పుట్టింది. మంట ఉన్నది కనుకనే నేను ధ్యానించడానికి వెళ్ళాను. ఆ మంటే లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. కాబట్టి ఈరోజు నా దేవుని పిల్లలమైన మనకు ప్రార్థనకు రావాలన్న ఒక మంట ఉండాలి. మన గుండె మండాలి. నేను పాడాలి అన్న మంట, నేను ఆరాధించాలి అన్న మంట, నేను ఆయన సేవలో సహకరించాలి అన్న మంట, మనలో ఆ మంట ఉంటే ఆ మంటను బట్టి మనము దేవుని పని చేయడానికి ఉపయోగించుకుంటాం. మంటే లేకపోతే చనిపోయిన వారిలాగా చల్లారిపోయిన స్థితిలో మనము ఏ యొక్క ఆశయాలు లేకుండా పడిపోయి ఉంటే దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు? అందుకోసము దేవుని బిడ్డ కీర్తనకారుడు అంటాడు, నా గుండె మండుచుంటుంది. ఆ మంటను బట్టి, ఆశను బట్టి నేనేం చేశాను? నా దేవుని ధ్యానించడానికి వెళ్ళాను. కనుక నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నొరారా, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. ఈరోజు మండే హృదయాలు మనకు కావాలి. మండాలి, మనం ఫైర్ అవ్వాలి. కనుక ఏదో కొద్దిగా అక్కడక్కడ ఉంటుందా, ఆరిపోతుందా దీపం అన్నట్లుగా రెపరెపలాడుతూ కాదు, కానీ ఎవరు ఆర్పజాలని ఒక మంటగా ప్రతి కుటుంబం మండాలి. క్రైస్తవ కుటుంబం, ప్రతి వ్యక్తి మండాలి. అప్పుడే దేవుని కొరకు మనం ఉపయోగపడతాం. మంట లేకుండా ఆరిపోయిన చచ్చిన జీవితంలో మనం ఉంటే మన వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మనం మండాలి అంటే ఏం చేయాలి? ఈ రోజున మనము మంట గురించి ధ్యానం చేస్తున్నాం. నీవు నేను దేవుని కొరకు మండే గుండె కలిగి ఉండాలి అంటే, మండే హృదయం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని మండించుకోవాలి, మనం రగిలించుకోవాలి. మనము బహు మంటగా, ఎవరు ఆర్పజాలని మంటగా మనల్ని మనం వెలిగించుకోవాలి. మనం ఈ లోకంలో మనము దేవుని కొరకు ఒక బలమైన మంటగా తయారు కావాలంటే ఇదిగో దేవుని యొక్క మాటలను చూడాలి. దేవుని వాక్యం ఏమైందంటే, మరి లూకా రాసిన సువార్తలో 24వ అధ్యాయము 31-32 వాక్యాలు మనం చదువుదాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను వాక్యములను మనకు తెలియజేస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఎందుకంట మండింది వారి హృదయాలు? దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని గురించి ఆయన మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, అమ్మాయి మార్గానికి వీరు వెళుతూ ఉండగా ప్రభు కూడా వారితో కూడా నడుస్తూ వారు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అమ్మాయి మార్గాన్ని, ఆయన పునరుత్థానం తర్వాత. కనుక ఆయన భక్తి కలిగిన దేవుడు, ఆయన భయమున్న దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్పురుషుడు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన అడిగారు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అని అడిగినప్పుడు ప్రభు నజరేయుడైన యేసుని గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అన్నాడు. ఏంటి ఆయన, ఏమి ఆయనలోని గొప్పతనం అని ప్రభు అడిగాడు. నీకు ఒక్కడికే తెలియదా? యెరూషలేములో అందరూ కూడా ఆయన గురించి విభ్రాంతి చెందుతున్నారు. కనుక ఈ రీతిగా ప్రభువు వారు కూడా సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా వారి అనుభవాన్ని చెబుతున్నారు. ఆయనను గుర్తుపట్టి ఆయన అదృశ్యుడైపోయిన తర్వాత, ఆయన యేసు ఆయన పునరుత్థానుడైన దేవుడు అని గుర్తుపట్టిన తర్వాత
వారి యొక్క అనుభవం, వారు ఎలా ఫీల్ అయ్యారో, ఎలా అనుభూతి పొందుకున్నారో దాని గురించి చెప్తున్నారు. ఇదిగో ఆయన లేఖనముల ద్వారా మనకు బోధిస్తూ మనతో మాట్లాడినప్పుడు మన గుండె మనలో మండలేదా అంటున్నాడు. మన గుండె మండలేదా? ఈరోజు నీ గుండె మండాలంటే దేని ద్వారా మండుతుంది? చాలా మంది అంటారు, నువ్వు మాట్లాడుతుంటే నాకు మండిపోతుందంట. ఆ మంట కాదు ఇక్కడ కావాల్సింది. ఆ మంట నేనేం చేస్తుందంటే నాశనం చేస్తుంది. ఈ మంట నిన్ను ఉద్ధరిస్తుంది. ఈ మంట నిన్ను ఉద్ధరిస్తుంది. అక్క అమ్మాయి మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది, అతను మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది, ఇంట్లో మాకు ఇట్లా ఎట్లా అట్లా అని చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనకు చాలా మంట, చాలా కోపం వస్తుంది. ఆ మంట కాదు కావాల్సింది, దేవుడు పరిశుద్ధాత్ముని యొక్క మంట. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు ఆ దేవుడిచ్చే ఆ మంట మనకు కావాలి. అందుకనే వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యమును మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన గుండెలు మండలేదా? కనుక ఎంతమంది గుండెలు ఈరోజు మనం ప్రతి వారం వాక్యం వింటూనే ఉన్నాం, ప్రతి వారం వాక్యం చదువుకుంటూనే ఉన్నాం, ప్రతి నిత్యము దేవుని గురించి ధ్యానిస్తున్నాం. ఎంతమంది గుండెలు మన గుండెలు మండుతున్నాయి. దేవుని కొరకు మండే హృదయాలు కావాలి. కనుక వారు అంటున్నారు, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన గుండె మండలేదు. ఎందుకు మండుతుంది ఆ మాటలు విన్నప్పుడు మన గుండె అంటే? దేవుని వాక్యము ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఎందుకు మండుతుంది? ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట అగ్ని వంటిది కనుక, ఆయన మాట అగ్ని వంటిది కనుక, ఆయన మాటలకు ఏ హృదయం అయితే చోటిస్తుందో, ఎవరి మనస్సులో చోటు ఉంటుందో ఆ హృదయం ఏమవుతుంది? మండుతుంది. దేవుని యొక్క వాక్యము ఆ హృదయాన్ని రగిలిస్తుంది అన్నమాట, మంట పుట్టిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంట ఆ గుండెను నింపుతుంది. ఈరోజు మనం దేవుని వాక్యం వింటూ ఉన్నా ఆ వాక్యం మనకు హృదయంలోనికి వెళ్ళకపోతే, దాని గురించి మనం ఆలోచన చేయకపోతే, దాని గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే, ఆ మాట మన హృదయంలోనికి మనము చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు కనుక, శ్రద్ధగా వింటలేదు కనుక, ఆ వాక్యము లోనికి వెళ్ళనందువలన ఎన్నిసార్లు విన్నా మనం చల్లబడే ఉంటాం. మన హృదయం మనలో మండదు, మండించదు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనం అందరం కూడా మన హృదయం మనలో మండేటువంటి ఆ అనుభవంలోనికి రావాలి అంటే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం లక్ష్య పెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో ఆలకించాలి. అందుకని వారంటారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు త్రోవలో నిజంగా మన గుండెలు మండిపోలేదా? మన గుండెలు ఎట్లా మండిపోయాయి? ఈరోజు ఆత్మచేత మండే హృదయాలు కావాలి దేవుడి ద్వారా. మండకుండా చల్లారిపోయిన స్థితి యేసయ్యకు ఇష్టం. కనుక దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది? మనలను మండిస్తుంది. ఆయన వాక్యానికి చోట్యాలి. ఊరికనే మనం ఉంటే మన హృదయాన్ని మంటనివ్వండి. ఎన్ని రోజులు మనం వచ్చినా చల్లబెట్టుకోవాలి. మనము ఏ యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా, అనుభవం లేకుండా దేవుని పిల్లరా మనం ఉంటాం. కాబట్టి మన గుండె మండాలి అంటే మండించేటువంటిదండి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము మన గుండెను మండిస్తుంది. రెండవది, మనము మండాలి అంటే మరొక కారణము దేవుని యొక్క వాక్యంలో నేను చూపిస్తాను. ఒకటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం మనల్ని మండిస్తుంది. రెండవది ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 1వ వాక్యములో మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 1వ వాక్యం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేవులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల
అనాకీయుల వంశస్థులు ఉమ్. అనాయకుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం. రెండవది, మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. దహించు అగ్ని. ఆయన మాట దహించు అగ్ని. ఆయన మాట అగ్ని వంటిది. ఆ మాట ఎవరైతే తీసుకుంటారో, ఇష్టపడతారో, ప్రేమిస్తారో వారిని ఒక మంటగా మారుస్తుంది. ఆ మాట మంటగా మారుస్తుంది. ఎవరు ఆర్పలేని ఒక మంటగా, ఒక జ్వాలగా మారుస్తుంది. రెండవది, ఆయన ఎవరు? మన దేవుడు. మనం ఆరాధించుతున్న దేవుడు ఎవరు? దహించు అగ్ని. దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుని యొక్క మంట మనలోనికి రావాలి. ఆ దేవుని యొక్క మంట మనలోనికి రావాలి. దేవుని బిడ్డరా, ఆయన దహించు అగ్ని అయిన దేవుడు కనుక ఆయన మంట మనలోనికి రావాలి. ఆయన మంట మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతాం? మండుతాం. లేకపోతే మనం కూడా ఆరిపోతాం. కనుక దహించు అగ్ని అయిన దేవునితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. రెండవది మనం ఏం చేయాలి? ఆయనతో స్నేహం చేయాలి. అగ్ని అయిన దేవునితో మనం స్నేహం చేయాలి. అగ్ని లాంటి ఆ వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి మొట్టమొదటిగా. అప్పుడు మనం ఏమవుతామంటే మండుతాం, దేవుని కొరకు మండుతాం. రెండవది, దహించు అగ్ని అయిన దేవునితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. కనుక స్నేహం చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మండిస్తాడని. ఆయనతో స్నేహం చేస్తున్నాం కాబట్టి మనం కూడా మంటగా మారిపోతాం. మోషే సీనాయి పర్వతం మీద ప్రభుతో కూడా 40 రోజులు ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం నుండి ఆ దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవాది దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రము కొరకు వెళ్ళినటువంటి ఆ మోషే గారు అక్కడ ఉన్నారు. మోషే గారు కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం మహాప్రకాశంతో నిండిపోయాడు. మహాప్రకాశంతో నిండిపోయాడు. కనుక ఆ లేఖన భాగనాన్ని మనం చూద్దాం నిర్గమకాండంలో. కనుక మహాప్రకాశముతో నిండిపోయినట్లు దేవుని పిల్లరా మనం చూస్తాం. కాబట్టి వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు అన్నారు, నీవు ప్రభుతో మేము మాట్లాడలేము, నీవే ప్రభుతో మాట్లాడము అని వారందరూ కూడా భయపడినట్లు దేవుని బిడ్డరా మనం చూస్తున్నాం. కనుక ఆ సీనాయి పర్వతం దిగి వస్తున్నప్పుడు ఎలాగా తన ముఖమంతా కూడా ప్రకాశించిందో వారు చూసి వెరచినట్లు మరి మనం చూస్తున్నాం. చూద్దాం దేవుని యొక్క వాక్యం 34వ అధ్యాయం చేయండి. 34వ అధ్యాయంలో 28వ వాక్యాన్ని చూద్దాం. 28. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. కాబట్టి మోషే ముఖ చర్మము ప్రకాశిస్తుంది. ఇశ్రాయేలీలు చూడలేని విధానంగా ప్రజ్వలించు. ఎందుకు అంటే తను ఇన్ని దినములు ఎవరితో స్నేహం చేశాడు? యెహోవాతో స్నేహం చేశాడు. 40 రోజులు ఆయనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు ఆయన సన్నిధిలోనే ఉన్నాడు. కనుక ఆయన సీనాయి పర్వతం మీదకి దిగిరాగా మోషే అతన్ని ప్రభుతో ఉన్న కారణాన్ని బట్టి అతను ప్రకాశించినట్టు మనం చూస్తున్నాం. కనుక మనం కూడా మన గుండె మనలో మండాలి, మనం కూడా ఒక మంట వలె ఉండాలి అంటే మనము దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేయకుండా నేను కూడా మండాలి అంటే మండలేమా? కనుక ఆ మండే హృదయము, ఆ మండే జీవితము, ఆత్మ, ఆ బలము మనకు రాదు. కనుక మనం దేవునితో సహవాసం చేసినప్పుడే ఆ మంట మనకు వస్తుంది. మండుచున్న ఆ పొవిలో మరొక
ఆరిపోయిన కర్ర పెడితే ఎలాగైతే మండి రగులుకుంటుందో అలాగే మంటగా ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనతో మనము సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయకుండా మనం ప్రకాశించలేము. ఆయనతో సహవాసం చేయకుండా మనము మండలేము, వెలగలేము, మనం ఆరిపోతాం. ప్రతిరోజు కూడా దేవునితో మనము మంట అయిన దేవునితో ఏం చేయాలి? సహవాసము చేయాలి. సహవాసం చేసినప్పుడే దేవుని బిడ్డారా మనము ప్రభు కొరకు మండగలము, లేకపోతే దేవుని కొరకు మనము మండలేము. కాబట్టి మనము ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తాం, ఆయన సగము మట్టుకు మరి ఆ శిరస్సు మొదలుకొని నడుము వరకు మంటగా ఉన్నటువంటి అగ్నిమయమైనట్టుగాను మరి అనేటువంటి మాటలు మనం చదువుతాం. కాబట్టి ప్రభు యొక్క ఆయన యొక్క రూపాన్ని మనము చూస్తాం. 8వ అధ్యాయంలో నిర్గమకాండం 8:2 చూస్తాం. నిర్గమకాండం అంటున్నాను, ఎహెజ్కేలు గ్రంథం 8:2 నుండి చదువుతాం. ఎహెజ్కేలు అంటున్నాడు, నేను ఆయన్ని చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. కాబట్టి ఆయన అగ్ని అయిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఎవరు ఆర్పిన ఆరని దీపం, ఆరని జ్వాల అయిన దేవుడు. అది ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది ఈ రోజు వరకు ఈ మంటను ఆర్పాలని చూస్తున్నారు, కానీ అది ఎవరు కూడా ఆర్పలేకపోతున్నారు. ఎవరైతే ఆర్పాలనుకొని ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆరిపోతున్నారు, వారు నేల రాలిపోతున్నారు. అటువంటి అఖండమైనటువంటి మహా అగ్ని అయినటువంటి దేవుని యొక్క రూపం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అని ఎవరు యోహాను గారు మనతో అంటారు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదాలు కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ అగ్నిమయమైనటువంటి దేవునితో మనం ఏం చేయాలంటే సహవాసం చేసినప్పుడు మనం కూడా ఏమైపోతాం? మంటగా మండుతాం. లేకపోతే మనం మండలేం, మనం చల్లారిపోతాం. ఈ లోకంలో ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో కాలక్షేపణ మనం చేసినా, ఎవరితో స్నేహం ఎంత ఎక్కువగా చేసినా ఈ లోకంలో మనం ఏమాత్రం కూడా మండలేం, దేవుని కొరకు వెలగలేం. కనుక ఒకే ఒక్కడు యేసయ్య, ఆయనతో మనం స్నేహం చేసినప్పుడు ఆయన మనం ఏం చేస్తాడు? మండిస్తాడు. కనుక మనం మండేటువంటి మంటగా ప్రభు కొరకు ఉండాలి. అందుకనే భక్తులు అంటాడు, నా గుండెలో మంట పుట్టింది, నా గుండెలో ఉన్న మంటను బట్టి నేను ఆయన ధ్యానించగా నా గుండె మండింది. నా గుండె మండింది. చూడండి, ఒకటి మంట మనలో చెలరేగాలి అంటే మనం దేవుని యొక్క మాటకి ఏం చేయాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. ఎందుకనగా ఆయన మాట అగ్ని వంటిది కాబట్టి ఆ అగ్ని అయిన మాటకు మన హృదయంలో చోటిస్తే ఆ మాట మనల్ని ఏం చేస్తుంది? మండిస్తుంది. మంట కలిగిన జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. రెండవది, ఆయన అగ్ని అయిన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు. ఆ దహించు అగ్ని అయిన దేవునితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. ఎప్పుడో ఒకసారి ఆదివారం చూసేది కాదు, కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వం మనం కొన్ని గంటలన్నా కొంత సమయం అన్నా గడిపినప్పుడు ఆ దేవుని యొక్క ఆ తేజస్సు, ఆ యొక్క వెలుగు, ఆ అగ్ని మనకు కూడా అంటుకొని మనకు కూడా ఏమవుతుందో తెలుసా? మండుచూ ఉంటాం. అందుకనే మోషే మండాడు. మోషని చూసి ఎవరు చూడలేకపోయారు. కాబట్టి ఆయన ముఖం తేజోమయం, ఎవరో దేవదూత దిగొస్తుందేమో అనుకున్నారు. వాడు అంతగా ప్రజ్వలిపోయాడు మోషే. ఈరోజు దేవునితో మనం గడపాలి, దేవునితో గడపాలి. కాబట్టి దేవునితో మనం గడిపినప్పుడు ఆయన వలె మనం మండుతాం. దేవుడు ఎప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి, నేనే మండాలి అని అనుకునేవాడు కాదు. మీరు కూడా నా వలె మండాలి, మీరు నా వలె రగులాలి, మీరు నాలాగే మంటలు విరగక్కుతూ
మరి మండుచూ ఉండాలన్న ఆశ కలిగిన వాడు ఉండే. అందుకోసమే మనం అందరం ఆత్మీయంగా ఏం చేయాలి? మండాలి. ఒకటి, వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి, అగ్ని వంటి వాక్యం అని, అప్పుడు మనం మండుతాం. రెండవది, దేవునికి మనము చోటు ఇవ్వాలి. దేవునితో మనం స్నేహం చేయాలి, ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. అప్పుడే మనం ఏమవుతాం? మండుతాం. ఎందుకనగా ఆయన దహించు అగ్ని కనుక మనము ఆయనతో స్నేహం చేసినప్పుడు మనం మండుతాం. తర్వాత మూడవదిగా మనము ప్రభు కొరకు మండాలి అన్నటువంటి ఆసక్తి మనకుంటే మనం మూడవది ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవుని కొరకు మనం ఏం చేస్తాం? మండుతాం. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, వారందరూ కూడా మేడగదికి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు వారందరూ కూడా కనిపెడుతూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే ప్రార్థన ప్రభుతో వారు చేస్తూ ఉన్నప్పుడు వారు పొందిన అనుభవాలను మనము దేవుళ్ళ అక్కడ చూస్తాం. వారందరూ కూడా మనం చదువుదాము దేవుని వాక్యంలో 14వ వాక్యం మనం చూస్తాం. 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేయాలి. మూడవది ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి మనం మండాలంటే. రెండవది, ఎందుకు ఇవ్వాలి? దేవుని వాక్యంలో మనం చోటు ఎందుకు ఇవ్వాలి? మనలో ఆయన వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. అందుకోసమే మనం ఆ మాటకు చోటు ఇచ్చినప్పుడు మన గుండెని ఆయన ఏం చేస్తాడు? మండిస్తాడు, చల్లారిపోనివాడు. ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆశ కలిగిన ప్రాణంగా చేస్తాడు, తృష్ణ కలిగిన ప్రాణంగా చేస్తాడు, ఆయన కొరకు మండే హృదయంగా చేస్తాడు. రెండవది, మనం ఏం చేయాలి? ఆ ప్రియ ప్రభుతో స్నేహము చేయాలి. కనుక ఎందుకు ఆయనతో స్నేహం చేయాలంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు కనుక ఆయన మనకు ముందుగా నిలుచున్నాడు. కనుక ఆయనతో మనం స్నేహం చేసినప్పుడు మనల్ని కూడా మంటగా మారుస్తాడు, దహించు అగ్నిగా మారుస్తాడు. మూడవదిగా మనము దహించు అగ్నిగా లేక మంటగా మారాలంటే మనము ప్రభుతో ప్రార్థన చేయాలి. కనుక వీళ్ళందరూ కూడా మేడగదికి వెళ్ళి 10 దినములు ఉపవాసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎవరైతే మండాలని కోరుకుంటున్నారో, దేవుని కొరకు రగల్చబడాలని కోరుకుంటున్నారో, వారి ప్రార్థన లేకుండా మండలేరు. చాలామంది వేరే వాళ్ళ ప్రార్థనల మీద డిపెండ్ అవుతారు. అంటే వేరే వాళ్ళతో ప్రార్థన చేయించుకోవద్దా అంటే చేయించుకోండి, పర్లేదు, చేయమని చెప్పండి, పర్వాలేదు. కానీ మనం ప్రార్థన చేయకుండా ఉండదు, మనం ప్రార్థన లేకుండా ఉండదు. చాలామందికి ప్రార్థన ఉండదు, ప్రార్థన రాదు. నువ్వు ప్రార్థన చేయడానికి నోరు తెరవకపోతే సాతానుని పట్టుకుంటుంది. సాతానుడు నీవు జయించాలి అంటే నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి. నేను ప్రార్థనే రాదు, పాటే రాదు అంటే తప్పక సాతానుడు నిన్ను వాడుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని పాటలు పాడడానికి నోరు తెలుస్తావో అప్పుడు సాతానుడి దగ్గర ఉండలేడు, అప్పుడు పారిపోతాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు చేసిన ప్రార్థన మీదనే అక్కడ ప్రార్థన చేయించుకొని వచ్చాను సరిపోతుంది అనుకోకుండా మనకై మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించాలి. మీరు వ్యక్తిగతంగా అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎన్ని రోజులు చేశారు? 10 రోజులు వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఆ అగ్నితో కాల్చబడడానికి, ఆ అగ్నితో వెలగడానికి, ఆ అగ్నితో మంటగా మండడానికి వారు సమర్పించుకున్నారు. ఈరోజు మనం కూడా మండాలంటే ప్రార్థన చేయాలి. మనం కూడా మండకుండా చల్లారిపోయినట్లుగా బ్రతుకుదామంటే ప్రార్థన అవసరం లేదు. కనుక వారందరూ కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు
చదువు. అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కనుక అగ్ని జ్వాలల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ప్రార్థన చేయుచుండగా జరిగిన అనుభవం, వారు ప్రార్థన చేయుచుండగా జరిగినటువంటి అనుభవం. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రార్థన చేయకుండా మండలే, ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన చేయించు ప్రార్థనలో కంటిన్యూగా వారు ఉన్నందున కొన్ని విషయాలు మనం చూడాలి. ప్రార్థనలో కంటిన్యూగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. కంటిన్యూగా ఉండాలి ప్రేయర్లో. కనుక ప్రార్థన లేనప్పుడు వారు ఇటువంటి అనుభవాలు చూడలేదు, కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు ఇటువంటి అనుభవాలు చూస్తారు. యోహాను జీవితాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు పద్మస్ ద్వీపంలో అతడు పరిశుద్ధ దినమున ఆత్మవశుడనై ఉండగా, కనుక ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఇక్కడ ఒక దైవ స్వరము, ప్రభు స్వరము ఎవరు యోహాను గారు విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రభు స్వరం అతడు విన్నాడు. ఎప్పుడు విన్నాడు? అతడు ఆత్మవశుడయ్యి ప్రభు దినమున. ఆత్మవశుడు అంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని అతడు వినగలిగాడు. ప్రార్థనలో ఉండగానే, ఆత్మవశుడుగా ఉండగానే ఈ యొక్క అనుభవాన్ని చూశాడు. ఎవరు నాతో మాట్లాడుతున్నాడని ఆయన వెనుకకు తిరిగి చూచినప్పుడు తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. కాబట్టి మనిషి కుమారుని పోలిన ఒక రూపాన్ని నేను చూశాను. ఆయన తన పాదముల మట్టులకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. కాబట్టి ఆయన ఆకారం అంతా కూడా ఇలాగున్నది నేను చూసినప్పుడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదాలు కలిగిన వాడు, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి నేను చూసాను. ఎప్పుడు? నేను ప్రయత్నంలో ఉన్నప్పుడు, నేను ధ్యానిస్తున్నప్పుడు, నేను ఆరాధిస్తున్నప్పుడు. ఖాళీగా ఉంటే మనకు కనపడలేదు. ఒక దైవ అనుభవాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ను నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రార్థనలో లీనమైనప్పుడే, ధ్యానంలో లీనమైనప్పుడే దేవుడు నీకు చూపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొర్నేలి జీవితంలో కూడా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా, 10వ అధ్యాయంలో కూడా కొర్నేలి ప్రార్థించుచుండగా మరి తన జీవితంలో అతడు అనుభవించిన అనుభవాన్ని మనం చూస్తాం. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి ఇక్కడ ప్రార్థించుచుండగా, పగలు 3 గంటలప్పుడు నేను ప్రార్థన చేయుచుండగా దేవుని దూత దర్శనమందు తేటగా. కాబట్టి ప్రార్థన చేయుచుండగా యోహాను గారు ఆ అనుభవాన్ని చూశారు. ప్రార్థన చేయుచుండగా కొర్నేలి గారు ఈ అనుభవాన్ని చూశారు. ప్రార్థన చేయుచుండగా ఆ 120 మంది ఈ యొక్క బలమైన అగ్ని జ్వాలల వంటి
నాలుకలుగా విభాగింపబడి వారి మీద రాలి వారి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన స్టాప్ చేయకూడదు. ప్రార్థన కంటిన్యూగా మన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, మనం కంటిన్యూగా దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు రోజు ఏ టయానికైతే ప్రార్థన చేస్తావో ఆ టయానికి ప్రార్థన నీవు కంటిన్యూ చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక రోజు ఏదో ఒక రోజు ఆ నిర్ణయ సమయంలో నీవెన్నడూ వినని కనని చూడని ఆ గొప్ప అనుభవాలను దేవుడు నీకు ఏం చేస్తాడు, నేర్పిస్తాడు. నేను మన ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఇలాగ అంటుంది, అయ్యగారు నేను కూడా సువార్త సేవకు సమర్పించుకోవాలనున్నాను కనుక దేవుని దగ్గర నేను 2 షరతులు పెట్టాను. దేవా నాతో మాట్లాడు, నేను ఉన్న పాలనని నీ వెనకాల వస్తాను, నీ సేవ చేస్తాను కనుక నీ యొక్క సమాధానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అంటున్నాను సార్, అడుగుతున్నాను అని అన్న. మంచిదే, చేయి, దేవుడు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు సువార్త సేవకు, అది మంచిదే కదా, అన్నిటికంటే శ్రేష్టమైనది కదా అని నేను అన్నాను. కాబట్టి మనకు ఒక భారం ఉండాలి. భారం ఉంటే మనం ఆ భారాన్ని దేవుని దగ్గర పెడతాం. ఆ భారం ప్రకారం దేవుడు మనల్ని ఏం చేస్తాడు, వాడుకుంటాడు. భారం లేకపోతే వాడుకోడు. కనుక నువ్వు పిలిస్తే పిలుస్తూ, లేకపోతే లేదు, నేను మాత్రం సైలెంట్గా ఉంటానంటే పిలవాడు. కనుక నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి. భారం కలిగి ప్రార్థన చేయాలి. నేను కూడా భారం కలిగి ప్రార్థన చేశాను. ఊరికనే సేవకు రాలేదు. ఆ భారం కలిగి ప్రార్థన చేసినందువలన ఆ పిలుపును బట్టి దేవుని యొక్క పరిచర్యకు నేను వచ్చాను. కనుక ఎవరో ప్రోత్సాహం వల్ల రాలేదు, కనుక దేవుని యొక్క పిలుపు వలననే నేను ఇక్కడికి వచ్చాను. కనుక దేవుడు నన్ను నిలబెట్టాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము కనుక ఒక భారం మనకు ఉండాలి. కనుక మీరు భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చినట్టు చూస్తున్నారు. కాబట్టి 3 రకాలుగా దేవుడు అగ్ని చేత మనము లేక ఆత్మ చేత మండొచ్చు. ఒకటి, ఆయన మాటకు మనము హృదయంలో చోటివారు, ఆయన మాటకు చోటివారు. ఆయన మాటను ఒక రకంగా చెప్తే మనం ఒక రకంగా నడుచుకుంటే, వాక్యానికి భిన్నంగా మీరు ఇళ్ళన్నా కట్టండి, పెళ్ళన్నా చేయండి, ఏమన్నా చేసుకోండి, వాక్యానికి ఇష్టంగా ఉండాలి, దేవునికి మహిమ రావాలి. అలా చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని వాక్యానికి భిన్నంగా మనం ఏం చేసినా అది ముందు కొనసాగు. కాబట్టి వాక్యానికి చోటియా మనం మండాలి. ఎందుకు వాక్యానికి చోటియా? వాక్యము మండుచున్న నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని అయిన ఆ మాట మన హృదయంలో చోటు. రెండవది, మనం మండాలంటే దేవునితో స్నేహం చేయాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. ఆయనతో స్నేహం చేస్తే నిజంగా మనం కూడా మండుచూ ఉంటాం, మనం కూడా ప్రజ్వలించూ ఉంటాం. మోషే మనకు గొప్ప ఎగ్జాంపుల్. ఆయన మండుచు ప్రకాశించుచూ ఉన్నటువంటి వ్యక్తిగా కొండ మీద నుంచి దిగి వచ్చి. మూడవదిగా మనం దేవుని ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున ఆయన అగ్ని జ్వాలల వలె ప్రతి ఒక్కరి మీదకి ఏం చేశారు, దిగి వచ్చి వారందరి మీద ఆ అగ్ని కురిసింది. ఆ అగ్ని జ్వాలలు పడ్డాయి. ఎవరెవరి మీద అగ్ని జ్వాలలు పడ్డాయో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మను కలిగిన మన జీవితాలు కుడి అడుగులకు తొలగిపోకుండా దేవునికి మహిమార్థంగా బ్రతుకుతాం. పరిశుద్ధాత్మ లేని హృదయాలు దేవునికి మహిమగా మనం బ్రతకలేము. మనందరిలో కూడా దేవుడు తన ఆత్మను ఇచ్చాడు కనుక ఏది మంచో ఏది చెడో ఎలాగ నడుచుకోవాలో దేవుడు ఆ వివేకాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం అందరం ఆత్మచేతనే నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యేసయ్య లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలాగన్నారు. 11వ అధ్యాయము 13వ వాక్యంలో, మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. పరలోకమందున్న మీ తండ్రి, మీ పిల్లలు ఏదైనా అడిగితే మీరు మంచి వాటిని ఇస్తారు కదా, మంచిదే. మరి పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఎందుకు ఇవ్వడం అంటారు? పరిశుద్ధాత్మని ఇవ్వమని అడుగుతున్నారు కదా. ప్రభా పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి, పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించండి, పరిశుద్ధాత్మ చేత నేను ప్రార్థన
చెయ్యాలి, పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నేను బోధించబడాలి అని ఆశ ఉందా? కాబట్టి ఆశ ఉండాలి. ఈరోజు మనమందరము ఒక స్థిరమైన మంచి మార్గంలో నడవాలంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆ నాయకత్వంలో ఆయన దారిలో మనం నడిచినప్పుడు తప్పక కుడి ఎడమలకు తొలగిపోకుండా మనం స్థిరంగా ఉంటాం. ప్రభు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నారు. చూద్దాం. యోహాను సువార్తలో చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో అతడు 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వాక్యాన్ని అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అంటాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరంటున్నారు? ఎవరి గురించి అంటున్నారు? ఏ యోహాను గురించి అంటున్నారు? అంతవరకే, ఇంకా ముందుకు లేదు. కాబట్టి యేసయ్య అంటున్నాడు అతడు మండుచున్న దీపం, బర్నింగ్ ల్యాంప్. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? మండుచున్న దీపం లాగా ఉన్నాడు. మండుచున్న దీపం. ప్రభు అందరి గురించి చెప్తాడు. ఊరికనే కనుక బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. అతడు మండుచున్న దీపము, మండుచున్న దీపముగా ఉన్నాడు అతను అంట. కనుక మనం కూడా ఏం చేయాలి? మండుచున్న దీపముగా ఉండాలి. యేసయ్య కొరకు మనం మండాలి, అనేకులకు వెలిగివ్వాలి, అనేకులని వెలుగులోనికి నడిపించాలి. మనం ఆరిపోకూడదు. మనం ఆరిపోతే మన ఇంటి వారిలందరూ కూడా ఆరిపోతారు. మనం అందరం కూడా వెలగాలి. యేసుకున్న మంట చూడండి, మనం కూడా వెలిగించుకొని వెలిగి అనేకులను వెలిగించాలి. అతను మండుచున్న మంటగా ఉండేను అంట. ఎంతో మంచి సాక్ష్యం. ఈరోజు యేసయ్య నీ గురించి, నా గురించి అంటున్నాడు, మన గురించి అంటున్నాడు. మనం మండుచున్నామా? ఆరిపోయామా? ఆరిపోయిన పనులు చేస్తున్నామా? లేకపోతే వెలుగు సంబంధులంగా వెలుగు పనులు చేస్తున్నామా? కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఆలోచన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ రోజున నాకు మండే హృదయాన్ని పెంచి, కీర్తనకాడు అంటాడు కదా, నా గుండె నాలో మండుచుంది. ప్రభువా, నాకు కూడా మండే ఆ గుండె దయచి, ఆత్మీయంగా నేను రగలాలి ప్రభువా, మండాలి నాయన, జ్వాలగా మారాలి ప్రభువా. నా మంట ఎప్పుడు ఆరిపోకూడదు నాయన, ఎప్పుడు ఇది ప్రజ్వలించాలి తండ్రి, ఎప్పుడు ఇది మంట ఎక్కువ కావాలయ్యా అని కోరుకోవాలి. ఆత్మీయంగా మనం చల్లారిపోతే మన ఇల్లంతా కూడా తడిసిపోతుంది. కాబట్టి ఈ రోజున ప్రభువా నన్ను మండించబడాలంటే ఏం చేయాలి? ముగిస్తాను నేను. ఒకటి, దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చూడాలి. ఎందుకంటే ఆ వాక్యము అగ్ని వంటిది కాబట్టి, ఆయన అగ్ని లాంటి మాట మనలోకి వచ్చిందంటే మనల్ని మండిస్తుంది, రగిలిస్తుంది, మౌనంగా ఉంచదు మనం. రెండవది, ఆ దహించు అగ్ని అయిన దేవునితో ఏం చేయాలి? మోషే గారు స్నేహం చేశారు, మంటగా మారి. మోషే అంత క్లోజ్గా దేవుడు ఎవరికి లేడు, అంత క్లోజ్. అతడు నన్ను నిదానించి చూచిన వాడు అంటారు. చాలా క్లోజ్గా నా దగ్గరికి వచ్చి చూసిన వాడు ఎవరు అంటే మోషేనే. ఎంత మహిమ కలిగిన నన్ను ఎవరు చూస్తారు? చాలా క్లోజ్గా, చాలా నియర్, దగ్గరగా వచ్చి చూసినటువంటి. అది ఎందుకంటే తనలో ఆ మంట, దేవుని మంటలో మోషే మంట కనుక ఆ మంటను సమీపించడానికి తోపలించేవాడు. ఈరోజు మనం కూడా మండాలి, ఆయనతో స్నేహం చేయాలి. మూడవది, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయకుండా మనం మండలేం. చాలామంది గృహాలలో ప్రార్థన లేదు, కొంతమంది గృహాల్లో ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు మన గృహాలలో. కాబట్టి వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రేయర్ చేసుకోవాలి, కుటుంబంలో కూడా అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే మండిస్తుంది ప్రార్థన. కాబట్టి అప్పుడే మనం యోహాను వలె మండుచున్న మంట వలె ఉంటాం, దీపంలాగా అనేకులకు వెలిగిస్తాం, క్రీస్తు కొరకు ప్రకాశిస్తాం, అన్నిటినీ జయించి దేవుని కొరకు మనం నిలబడతాం.
అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్.